హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఫ్యూచర్లో ఏదైనా అమౌంట్ అనేది మనం సేవ్ చేసి పెట్టాలి, ఫ్యూచర్లో మనం ఫ్యామిలీ అనేది బాగుండాలి. అలాంటి వాళ్ళ కోసం నేను ఎలా సేవ్ చేస్తున్నాను మీకు ఒకసారి చూపిస్తాను. అలా చూస్తే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియో మెయిన్ నా సబ్స్క్రైబర్లకే నేను చేస్తున్నాను అనమాట. ఎవరన్నా చూసి తప్పకుండా సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను నేను. మనం సేవ్ చేయాలంటే ఎక్కడో బ్యాంక్లో డిపాజిట్ వేస్తే ఇలా చేస్తే మన అమౌంట్ అనేది గ్రో అవ్వదన్నమాట. అందుకే నేను మీకు నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఎలా సేవ్ చేస్తున్నాను అవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. నేను గ్రో యాప్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏంజిల్ అని యూజ్ చేసుకోవచ్చు, అప్స్టాక్ యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకు గ్రో యాప్లో ఇంటర్ఫేస్ అనేది బాగుంటుంది, అందువల్ల నేను గ్రో యాప్ చూపిస్తాను మీకు. గ్రో యాప్లో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన స్టాక్లు అన్నీ కనబడుతూ ఉంటుంది. మనకు కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి స్టాక్ కావాలన్నా ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది. ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీరు సింపుల్గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. మీకు ఏదైనా ఓపెన్ చేయాలని డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను మీకు. ఇక్కడ హోల్డింగ్ అని ఉంది కదా, హోల్డింగ్ అంటే నేను కొనుక్కున్న స్టాక్ అన్నీ ఇక్కడ ఉంటుందని కనబడుతూ ఉంటుందన్నమాట. అది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ నా స్టాక్ అనమాట. ఎస్బీఐ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, టాటా స్టీల్, సుజలాన్ ఎనర్జీ, రిలయన్స్ పవర్, ఓరియంట్ గ్రీన్ పవర్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. ఇవన్నీ నేను తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు పర్చేస్ చేసిందనమాట. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తానంటే మీకు ఒక ఐడియా రావాలనే ఉద్దేశంతోనే చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక స్టాక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. టాటా స్టీల్ అంటే టాటా అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, నమ్మకమైన కంపెనీ. అలాంటి నమ్మకమైన కంపెనీ మనము కొనుక్కోవాలి. స్టాక్ అనేది ఏది పడితే అది కొనుక్కోవద్దండి. మీకు తెలిసిన కంపెనీ టాటా స్టీల్, లేకపోతే ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. ఐటీసీ ఉంది. ఐటీసీ అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి స్టాక్ అనేది మనము తీసుకోవాలి. ఇప్పుడు నేను టాటా స్టీల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ హోల్డింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు 130 రూపాయలు కొన్నానమాట నేను స్టాక్ అనేది. ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ ప్రైస్ వచ్చి 163 రూపాయలు ట్రేడ్ అవుతూ ఉంది. కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 654 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినాను. కానీ కరెంట్ వాల్యూ ఇప్పుడు 816 రూపాయలు ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం కొంటే మనకి ఎలా ఫ్యూచర్లో ఇవన్నీ నేను ఏదో ఒక 5 years అలా కొన్ని టైం అవ్వలేదు. ఇప్పుడే జస్ట్ కొనింది నేను ఒక 1 week 2 week కూడా అవ్వలేదన్నమాట. ఈ విధంగా మీ అమౌంట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక స్టాక్ కూడా చూపిస్తాను చూడండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. ఇది వచ్చి నేను 40 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను. కానీ ఈరోజు మార్కెట్ ప్రైస్ వచ్చి 66 రూపాయలు అయిందనమాట. నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత 80 రూపాయలు. కానీ కరెంట్ వాల్యూ 133 రూపాయలు అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఈ విధంగా మీరు కొన్న స్టాకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటుంది. అవన్నీ మనం భయపడకూడదు అనమాట. డౌన్ అయ్యేటప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేసినామంటే మళ్ళీ అదే పెరుగుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తానంటే మీకు ఒక నమ్మకం రావాలా, మీకు చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, మీరు ఇవన్నీ నేను కొన్నింది కింద ఉంది, పైన ఉంది వచ్చి ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉండేది అమౌంట్ అనేది చూపిస్తుంది మీకు. ఈ విధంగా మీరు కంపల్సరీ స్టాక్ అనేది మీకు ఏదైనా ఉపయోగపడేది తీసుకోండి, నమ్మకంగా ఉండేది తీసుకోవాలి. మీరు చాలా వీడియోలు యూట్యూబ్లో కూడా చూసుంటారు, అనలైజ్ చేసి తీసుకోవాలి, చాలా గ్రౌండ్ వర్క్ ఇవన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ అనలైజ్ చేసి మీరు నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుందన్నమాట. అందువల్ల మీరు ఒక 500 నుంచి స్టార్ట్ చేసినారంటే మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఎలా చేయాలి, ఎలా వస్తుంది అమౌంట్ అనేది మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 20 స్టాక్ కొన్నారనుకోండి, మీరు అందులో నుంచి ఒక్కొక్క స్టాక్ అనేది అమ్మకూడదు. మీకు అమౌంట్ అనేది పెరిగిన తర్వాత మీరు ఒక 19 స్టాక్ అనేది అమ్ముకోండి. ఒక స్టాకు అలాగే హోల్డింగ్లో ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కటిగా అమ్ముకున్నారనుకోండి, మీకు డీపీ ఛార్జెస్ అనేది
కట్ చేస్తారు. మీరు ఒక్కొక్కసారి అమ్మినప్పుడల్లా మీకు డీపీ ఛార్జెస్ అనేది కట్ చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఒకేసారి అమ్ముకోవాలి. మీరు ఒకేసారి అమ్ముకున్నా మీకు 13 రూపాయలే పడుతుంది. ఒక్కొక్క స్టాక్ అమ్ముకున్నా 13 రూపాయలు అనేది పడుతుంది. ఈ విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ ఒక స్టాకు అలాగే వదిలేయండి. అది ఒక 5 సంవత్సరాలు లేకపోతే కొన్ని రోజుల దాకా ఫ్యూచర్లో అది మంచి గ్రోత్ అయింది అనుకోండి, అప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు 100 రూపాయలు పెట్టి కొన్న స్టాకు రేపు 1000 రూపాయలు అవ్వచ్చు. అలా అనుకోండి, మీరు అందులో వదిలేయండి. ఏదైనా ఎమర్జెన్సీ టైం వస్తే అప్పుడు కావాలంటే అమ్ముకోండి. నెక్స్ట్ చాలామందికి భయం అనేది ఉంటుంది, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఒకవేళ పోగొట్టుకుంటే ఎలా అనేసి. డబ్బులు పోగొట్టుకోవాలంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకే డబ్బులు అనేది పోతుంది ఫ్రెండ్స్. ఆ ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రం దయచేసి చేయకండి. అది చేయాలంటే మన దగ్గర డబ్బులు అనేది ఎక్కువ ఉండాలా, నాలెడ్జ్ అనేది మనకి బాగా ఎక్కువ తెలిసి ఉండాలన్నమాట దాని గురించి. ఎందుకంటే తెలియకుండా మీరు ఏదో 1000 రూపాయలు 2000 పెట్టి ఇంట్రాడే చేసినారనుకోండి, మనము కమిషన్కి బ్రోకేజ్ కమిషన్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకే మనకు వచ్చే లాభం మొత్తం సరిపోతుంది అనమాట. మీకు ఎలాంటి అమౌంట్ అనేది రాదు. అందువల్ల ట్రేడింగ్ చేసేవాళ్ళు దయచేసి ఆలోచించి దాని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ట్రేడింగ్ చేయాలంటే మినిమం మీకు 50,000 ఉంటేనే మీకు ఏదో ఒక ప్రాఫిట్ అనేది వస్తుంది. అది కూడా దాని గురించి క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. అందువల్ల మనకి అవంతా అనవసరం అన్నమాట. మీకు శాలరీ వస్తే ఒక 500 అనేది మీరు ఏదో ఒక మంచి స్టాక్ అనేది తీసుకోండి. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ జియో ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఉంది, అందులో కావాలంటే తీసుకోండి. ఐటీసీ ఉంది. ఇలాంటి మంచి స్టాక్లు అనేది ఉంది. మనకు నమ్మకమైన కంపెనీ, ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటుంది ఏదో కంపెనీ. ఆ కంపెనీ బాగుంటే తీసుకోండి మీరు. నెక్స్ట్ మీరు ఏదైనా స్టాక్ కొనేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ కొంటున్నారు అనుకోండి, ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినారంటే మీకు ఇక్కడ ఎక్స్పర్ట్ రేటింగ్ అని ఉంటుంది. ఆ రేటింగ్ అనేది చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు 90% అనేది రేటింగ్ ఇచ్చి ఉండారనమాట. మనము ధైర్యంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు 90% మంది బై చేస్తున్నారనమాట. ఈ విధంగా చూసి మీరు కావాలంటే తీసుకోండి. ఎందుకంటే మీరు అనలైజ్ చేసి తీయాలంటే మన వల్ల కాదు అవంతా. కొంచెం ధైర్యం చేసి తీసుకోండి, ఫ్యూచర్లో మీకు బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద మ్యూచువల్ ఫండ్ ఉంది. మీకు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను మీకు జస్ట్ చూపిస్తాను నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాను అనేసి. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ మొత్తం కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేసి. ఇందులో నేను మంత్లీ ఒక 500 అనేది సేవ్ చేస్తూ ఉన్నాను అనమాట. సిప్ లాగా మంత్లీ పే చేస్తూ ఉన్నాను. మిగతావన్నీ నేను 100 రూపీస్ అనేది మంత్లీ ఈఎంఐ అనేది పే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను మంత్లీ 100 రూపాయలే సేవ్ చేసుకున్నాను. ఇక్కడ 700 దాకా పే చేసినాను, కానీ 765 రూపాయలు అయింది. ఇక్కడ కింద చూడొచ్చు 762 రూపాయలు అయింది. టోటల్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 2900. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ వచ్చి 3075 రూపాయలు అయిందనమాట. ఈ విధంగా చిన్న అమౌంట్తో మీరు సేవింగ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఫ్యూచర్లో అది ఒక అమౌంట్ అనేది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 1 lakh దాకా మనకి ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. మనం 1 lakh పైన అంత సేవింగ్ చేయలేము. అందువల్ల 1 lakh దగ్గరికి వెళ్ళేటప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైం ఉన్నప్పుడు మనము అమ్ముకోవచ్చు. అందువల్ల వీలైనంత వరకు ఒక 600 లేకపోతే ఒక 1000 రూపాయలు మీరు వీలైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేది నేర్చుకోండి. మీ అమౌంట్ అనేది గ్రోత్ అవుతుంది తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి నిదానంగా. మీకు నచ్చిన స్టాకు, తెలిసిన స్టాక్ ఏదైనా ఉంటే బై చేయండి. నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.